మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ కొత్త పథకాన్ని తీసుకొచ్చిందనమాట. సో, మొత్తంగా మరో కీలక పథకాన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం వివరాలైతే చూద్దాం. ఏడాదికి ఏడాదికి 50,000 అంతకంటే ఏడాదికి 50,000 అంటే నెలకు దాదాపు 4,000 పెట్టుబడితో భారీ రిటైర్మెంట్ కార్పస్ సులభంగా నిర్మించుకోవచ్చు. ఇందుకోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నియంత్రణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ చాలా ఉపయోగపడుతుంది. సగటున 9% వార్షిక రాబడి అంచనాతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. 4,000 రూపాయల పెట్టుబడితో భారీ రిటైర్మెంట్ కార్పస్ సులభంగా నిర్మించుకోవచ్చు. ఇందుకోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ నియంత్రణలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సగటున 9% వార్షిక రాబడి అంచనాతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏటా 50,000 రూపాయలు పెట్టుబడిని 30 ఏళ్ల పాటు స్థిరంగా కొనసాగిస్తే 9% రాబడి అంచనాతో రిటైర్మెంట్ సమయానికి ఆ మొత్తం సుమారు 68,15,000 రూపాయలు అవుతుంది. ఇదే పెట్టుబడిని మరో 5 ఏళ్లు అంటే 35 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఈ కార్పస్ 1,07,00,000 రూపాయల వరకు చేరుతుంది. అయితే ప్రతి ఏటా మీ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా కనీసం 10% చొప్పున పెంచుకుంటూ పోతే 30 ఏళ్లలోనే మీ రిటైర్మెంట్ కార్పస్ ఏకంగా 2 కోట్ల రూపాయలు దాటిపోతుంది.